రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ చనిపోయాడు. కొత్తూరు మండలం పెంజర్లలోని ఓ వెంచర్లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. రాజ్ కుమార్ తన మేనమామ ఊరైన పెంజర్లలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నాకు జీవితం లేదు, భూమి మొత్తము నాకు ఎకరన్నర భూమి దాకా, ఎకరన్నర 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి, ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. నేను ఏదైనా వాళ్ళని చేసి నేను ఏమైనా చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నా. ఒకవేళ నేను నా కుటుంబం చనిపోతే నాకు భూమి గుట్ట లేదు కాబట్టి ఎలాంటి నా తల్లిదండ్రులకు ఉన్న భూమిలో పెట్టొద్దని నన్ను మా కుటుంబం అందరు 4 అనాథల లాగా శ్మశాన వాటికల్లో మమ్మలను కాల్ చేయాలని తెలియజేస్తున్నాను. నాకు ఎలాంటి ఫ్యామిలీ మరియు ఎవ్వరూ లేరు. నేను చేసిన తప్పుకు నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నన్ను ఇంతవరకు అన్యాయం చేసినందుకు నేను జీర్ణించుకోలేకపోతున్నా కాబట్టి వాళ్ళని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా.